పెద్ద అపోహ ఏముంటుందంటే చాలా మందికి నాకు బెల్లీ ఫ్యాట్ ఉంది, మీరు ఏదైనా ఎక్సర్సైజ్ చెప్పండి, 2-3 ఎక్సర్సైజ్ చెప్తే చాలండి నేను తగ్గించేసుకుంటా అంటారు. బట్ అట్లా తగ్గదండి. యూజువల్గా మనకి బెల్లీ ఫ్యాట్ ఏంటంటే అన్నిటికన్నా లాస్ట్లో అది డిపాజిట్ అవుతుంది. అంటే డిపాజిట్ అయిన తర్వాత కరగడం కూడా లాస్ట్లోనే కరుగుతుంది. అందుకని మీరు ఎవరైనా చూస్తే కనుక పొట్ట తగ్గిపోతే ఇంకా హీస్ ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ అయినట్టు లెక్కండి. సో అందుకనే మనకి లాస్ట్లో తగ్గేది బెల్లీ ఫ్యాట్. సో చాలామందికి ఒక అపోహ ఉండేది ఏంటంటే ఒక ఎక్సర్సైజ్ చేస్తే 2 ఎక్సర్సైజ్లు చేస్తే నాకు పొట్ట తగ్గిపోద్ది అని అనుకుంటారు. సో దట్ ఎస్పెషల్లీ అబ్డామినల్ ఎక్సర్సైజ్ అంటాం కదా, యూజువల్గా అబ్డామినల్ క్రంచెస్ ఇట్లాంటివి. నాకు ఒక 2-3 చెప్పండి నేను తగ్గించేసుకుంటా అంటారు. సో దానివల్ల సస్యమీర తగ్గదండి. ఎందుకంటే మనకు బెల్లీ ఫ్యాట్ అంటే ఎట్లా తెలుస్తుంది కదా, మనకు ఫ్యాట్ గ్లోబ్యూల్స్ అన్ని డిపాజిట్ అవుతాయి పొట్ట చుట్టూతా. ఈ పొట్ట చుట్టూతా ఈ ఫ్యాట్ గ్లోబ్యూల్స్ ఎప్పుడైతే డిపాజిట్ అవుతాయో అది కరగడానికి మనం కేవలం అట్లీస్ట్ ఒక రకమైన ఎక్సర్సైజ్ మినిమం 45 మినిట్స్ ఆఫ్ వాకింగ్ అట్లాంటివి చేస్తేనే ఆ క్యాలరీస్ బర్న్ అయిన తర్వాతనే మన బెల్లీలో ఉన్న ఫ్యాట్ కరుగుతుందండి. ఒక 2-3 ఎక్సర్సైజ్లో లేకపోతే అబ్డామినల్ ఎక్సర్సైజ్ చేసినంత మాత్రాన కరగదు. సో అబ్డామినల్ ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుద్ది అంటే అబ్డామినల్ చుట్టూతో ఉన్న కండరాలు ఏవైతే ఉంటాయో కోర్ మజిల్స్ అంటాం అవి స్ట్రెంగ్తన్ అవుతాయి తప్పితే మనకి ఫ్యాట్ అనేది కరగదు. సో ఈ 4-5 ఎక్సర్సైజ్ చేసినంత మాత్రాన రిపీటెడ్గా చేసినా కూడా ఆ మజిల్ స్ట్రెంగ్తన్ అవుద్ది. కాకపోతే మనకి ఈ ఫ్యాట్ అనేది కరగదు. ఈ ఫ్యాట్ కరగడానికి అట్లీస్ట్ నేను చెప్పినట్టు మినిమం 45 మినిట్స్ ఆఫ్ వాకింగ్ అని లేదంటే 20-25 మినిట్స్ ఆఫ్ జాగింగ్ అని స్లోగా స్టార్ట్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు క్యాలరీస్ బర్న్ అవ్వటం వలన మనకి ఫ్యాట్ అనేది కరుగుతుంది.